చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియః పతేః పురుషోత్తమస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీ శ్రీనివాస అర్పణమస్తు. ఓం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. కలౌ వెంకటనాయకః తిరుమల దివ్యక్షేత్రంలో స్వయం వ్యక్తంగా అర్చావతార రూపంలో అవతరించి భక్త సులభుడుగా కీర్తింపబడేటటువంటి పరమదైవం ఎవరు అనంటే శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆ స్వామికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని శ్రీ వైఖానస భగవత్ శాస్త్రవిధిగా కూడా ప్రారంభించారు. సంకల్పాన్ని నిర్వర్తించి కలశారాధన కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. సభక్తికంగా వీక్షిద్దాం. ఇదం బ్రహ్మ పునీమహే బ్రహ్మా పునాతు. శ్రీవేంకటేశమతి సుందర మోహనాంగం శ్రీభూమికాంతమరవిందతలాయతాక్షం ప్రాణప్రియా పరమ పంకజ కంభుకంఠం
బ్రహ్మేశ వంద్యవరదం అమృతం భజామి భృగ్వత్రికస్య మమరీచి మధ్యే స్థిత్వాసనే కుశమయే సముధీరయంతం శ్రీశాస్త్రసారమిఖిలం విఖణో మునీంద్రం భూయో నమామి భవనైకగురం ప్రసన్నం శ్రీమతే వికనసే నమః భృగుమరీచి అత్రికస్య మేభ్యో నమః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్యద్వరితవక్త్రాత్యా పారిషత్యాః పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే శ్రౌతస్మార్తాదికం కర్మనిఖిలం येन सूत्रितं तस्मै समस्तमेधार्थविदे विघ्नसे नमः सूत्राणामन्यक्लुप्तानां नेत्रं यच्चस्तनीकृतं सूत्रं वैखानसम्बन्धे भगवत्कर्मसूचकं नारायणः पिता यस्य माता चापि हरिप्रिया भृग्वादिमनयः शिष्यास्तस्मै श्रीविघ्नसे नमः ॐ भगवतो बलेन भगवतो वीर्येण भगवतस्तेजसा भगवतकर्मणा भगवतानुगृहीतो भगवतानुध्यातो भगवन् ध्यात्वा भगवत्कर्म करिष्यामि तद्भगवाननुमन्यतां प्राणायाम्या अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य परव्यूहविभव अन्तर्यामि अर्चावतारस्वरूपस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यञ्चकर्मणि स्तण्डिलपरिधिपरिस्तरण सर्वोपकरणसुत्यर्थं सर्वत्र प्रोक्षणार्थं शुद्धि पुण्याहवाचनाख्यं कर्मकरिचन्नादो निर्विघ्नेन वर्षमा आवाप्यर्थं विश्वक्सेन आराधनाख्यञ्चकर्मणि तरङ्गकनकाराधनं करिष्ये ॐ धारा परिपूरितेषु अपोभिगृह्णन् प्रतिपादयिष्ये कृणोमि सत्तागं चिद्रकं सुधर्मा इदमापश्यमा शिवतमा शान्ता शान्तरमा शुभा शुभतमा पूता पुतरमा पुण्या पुण्यतमा मेध्या मेध्यतमा अमृता अमृतरसाः पूता ब्रह्म पवित्रेण पूता सूर्यस्य रश्मिभिः ये देशतं वरुणये सहस्रं यज्ञया पाशापितरा पुरुत्रा तेभ्यो न इन्द्रस्य विदोत विष्णुर्विश्वे देवा अमृतमृतस्वस्य अस्मिन् कुम्भे वं वरुणमावाहयामि प्रजेतसमावाहयामि सत्ताम्रधमावाहयामि यादस्पतिमावाहयामि पार्श्वे मावाहयामि धारायां वाजुमावाहयामि कण्ठे मावाहयामि कुक्षौ आकाशमावाहयामि पुष्पे फुलमावाहयामि आवाहन देवताभ्यो नमः वरुणाय नमः आसनं समर्पयामि वरुणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाय नमः प्रजेतसे नमः रक्ताम्बरधराय नमः यादस्पतये नमः वरुणाय नमः पुष्पाणि समर्पयामि वरुणाय नमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि वरुणाय नमः सर्वोपचारान् समर्पयामि सुधीश्वराय विद्महे पाशहस्ताय धीमहि तन्नो वरुणः प्रचोदयात् वरुणाय नमः सर्वोपचारान् समर्पयामि आदौ निर्विघ्नेन परिसमा आवाप्यर्थं विश्वक्सेन आराधनं करिष्ये विश्वक्सेनं चतुर्बाहुं शङ्करकृतसमन्वितं जयावतिं शृङ्गकेतं सपुष्पर्थवाहनं पूर्वाषाढोद्भवं देवं दक्षिणामुखमर्चयेत् आग्नेयुगस्मात् जामहे त्वा विश्वेशदात्तं हितो न शम्भो वैराजन्ते रोदनिधत्तां प्रीत्यामदेशो विप्रधानामनादर्यामे सस्तान्तरितान्तधातु पद्माकारमण्डले वम्बोः विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि नित्यानुभाजनमावाहयामि तद्दक्षिणे सूत्रवतीमावाहयामि वामे जगामावाहयामि सूत्रवतीदिगा समेत श्रीविश्वक्सेनाय नमः आसनं समर्पयामि विश्वक्सेनाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्सेनाय नमः पुष्पाणि पूजयामि विश्वक्सेनाय नमः शान्ताय नमः हराय नमः अमिताय नमः नित्यानुभाजने नमः सूत्रवत्यै नमः जिगायै नमः सूत्रवतीदिगा समेत श्री विश्वक्सेनाय नमः पुष्पाणि समर्पयामि गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि विश्वक्सेन स्मृतो राजा भगवान् सर्वकर्मणः तस्मात् नान्यमपासीत कर्मणां विघ्नशान्तये आरम्भे कर्मणां पुष्टिं विज्ञानां परिसमाप्तिरा कुर्यात् सपरिवारस्य विश्वक्सेनस्य पूजनं भवद्भरणज्ञातः सुपुण्यं पुण्याहं वाचयिष्ये वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्व स्वस्ति सुप्रोक्षितम् अस्तु प्रजापति प्रजां प्रजापतिः शां यन्तु घोराणि शां यन्तु पापानि शां यन्तु नीतयः शुभानि वर्धन्तां शुभानि शां यन्तु घोराणि शां यन्तु पापानि शां यन्तु नीतयः शुभानि वर्धन्तां शुभानि शां यन्तु घोराणि शां यन्तु पापानि शां यन्तु नीतयः शुभानि वर्धन्तां शुभानि ओम अतो देवा अमन्तरो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानदधे पदं समूढमस्य भागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यतो वृदानि पुष्पशे इन्द्रस्य गित्यस्सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिमे विचक्षुरातनं तद्विप्रासोऽपि पञ्चमोजाग्रवागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणसस्तुरस्य द्रविणोदासनदस्य प्रियं सते द्रविणोदा वीरपदेमिषन्नो द्रविणोधारा आसते दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तद्भक्कुर्वेदोमव्यषं यदा वै सूर्यमुदेति अथ नक्षत्रं नयति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत् तावत् कुर्वेद यत्कारी
स्यात् पुण्याः एव कुरुते ओम भूः भूर्भुवस्वरं श्री भगवताज्ञया भगवत्गर्भं श्रीमन्नारायण प्रीत्यर्थमस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीगपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीभूनिनासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यं जगर्मणि सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं भवन्तो भ्रमन्त पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्षो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु ओम भूः पूर्वोक्तकर्मणि पूर्वोक्तनिर्माणाय पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्तकर्मणि स्वस्ति कर्मणि स्वस्ति कर्मणि स्वस्ति हृद्यास्म हव्यैर्नमजोपसत्या मित्रं देवं मित्रधेयन्नो अस्तु अनुराधान हविषा वर्धयन्तः सतञ्जीवेम सततस्समीराः ओम भूः पूर्वोक्तकर्मणि पूर्वोक्तनिर्माणाय पुण्याहं वृद्धिं भवन्तो भ्रमन्त कर्मर्ध्यतां 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 वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्टामयो भवस्तानपूर्जे तथातनामहेरणाय चक्षसे यो वश्यमदमोरसस्तस्य भार्गदेहनः पचतीर्वमातरः तस्मा अरङ्गमामवो यस्य क्षया जजन्वधा आपो जनयथा जनः हिरण्यवर्णाश्रुतयप्पापकायासुदादकस्य भोजाश्विन्द्रः पवमानस्वर्जनः पवित्रेण विजर्षणिः यः पोदासपुनातुमा पुनन्तुमा देवजनाः पुनन्तमनबोधया पुनन्त विश्व आजमः जातवेदः पवित्रवदे पवित्रेण वराहिमा शुक्रेण देवनीत्यते अग्ने कृत्वा कृतो कुम्रणो यत्ते पवित्रमर्चिषि अग्ने वितरमन्तरा ब्रह्मदेन पुनीमहे बुभाभ्यां देवसविदः पवित्रेण समेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनते देव्यागाद् यस्ते भक्मे स्तनुवो वेदपृष्ठाः तजामदन्तस्तमार्त्येषु वजक्स्यामपतयोरयीनां वैश्वानरो रश्मिभिर्मा पुनातु द्वादः प्राणिनि शिरोमयो भूः द्यावा पृथिवी पयसावयोभिः अर्धावरी जग्निजे मा पुनीतां बृहद्भिः सवितस्त्रुमिः वरिशिष्टैर्देवमन्मभिः अग्ने रक्षैः पुनाहिमा येन देवा अपनता येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पापमानीरध्येति ऋषिभिः सम्भृतकं रसं सर्वकं सभूतमस्यादि सुतिरं मातरिश्वना पापमानीर्यो अध्येति ऋषिभिः सम्भृतकं रसं तस्मै सरस्वती तुहे क्षीरकं सर्पिरमधोदकं पापमानी स्वस्त्यगणीः सुदुःखाहि पयस्वतीः ऋषिभिः सम्भृतोरसः ब्राह्मणेष्मृतकं हितं पापमानेऽर्तिचिन्तनः इमं लोकमधो अमं कामान् समर्थयन्तनः देवीर्देवैः समाभृताः पावमानी स्वस्त्यगणीः सुदुःखाहि घृतश्चितः ऋषिभिः सम्भृतोरसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्रजापत्यं पवित्रं श्रुतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयम् ओदं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीते सह मा पुनातु सोमस्वस्त्यावरुणः समीच्या यमो राजा मृणाभिपुनातमा जातमेधा मूर्त्यगिन्त्या पुनातु तच्छयोरावृणीमहे गादं यज्ञाय गादं यज्ञपतये दैवी स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः मूर्धञ्जगातभेषजं शन्नो अस्तद्विपने सञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः प्राच्यान्दिशि देवार्त्वजो मार्जयन्तां दक्षिणायान्दिशि मासाः पितरो मार्जयन्तां प्रतीत्यान्दिशि ग्रहाः पशवो मार्जयन्तां उदीत्यान्दिश्यापमोषधयो वनस्पतयो मार्जयन्तां मूर्ध्वायान्दिशि यज्ञः संवत्सरो यज्ञवधर्मार्जयन्तां मदोधराधरैर्नायेभ्यो मार्जयन्ताम् अणोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्य दन्तोः तमकृतं पश्यति वेदशोको धातुप्रसादान् महिमानमीशं वास्तोष्पदे प्रदयानि कस्मान् स्वावेशो अनमीमो भवानः यत्वे महे प्रतितन्नोद्युषस्वशन्नयेद्धेत्विपदे सञ्चतुष्पदे वास्तोष्पदे शिक्मया सकं सदा देशक्षेमहिरन्वया गातुमत्या आवह क्षेमपतयो ये वरन्नो यूजं पाद स्वस्तिभिः सदा नः अमीवः वास्तोष्पदे विश्वारूपाण्या विषन्ने सखा सुसेवयेधिनः वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पादर्घ्याजमनीयं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः यथासुखं यथास्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహోచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. విశ్వక్సేనుడు జ్ఞానప్రదాయకుడుగా కూడా చెప్తూ ఉంటారు. విశ్వక్సేనుడు 4 చేతులతో కూడా పద్మపీఠంపై ఆసీనుడై నిజహస్తాలతో కుడిచేత అభయముద్రను సూచిహస్తాన్ని ఒక్కొక్కసారి పుష్పాన్ని కూడా ధరించి ఉన్నట్లుగా మనకు కనపడుతూ ఉంటుంది.
ఎడమచేత కటిముద్రను కానీ గదను కానీ ధరించి ఉంటాడు. పరహస్తాల్లో శంఖచక్రాన్ని కూడా ధరించి మనం విష్ణు స్వరూపానికి ఈయనకి ఒక తేడాను కూడా మనం గమనించవచ్చు. మహావిష్ణువుకైతే శ్రీవత్సం బ్రహ్మసూత్రం ఉంటాయి, కానీ విశ్వక్సేనుల వారికి అవి ఉండవు. వైష్ణవ ఆగమాలైనటువంటి వైఖానసాగమం, పాంచరాత్రాగమం విశ్వక్సేనుని యొక్క స్వరూపాన్ని చాలా చక్కగా వర్ణించాయి. ఆ స్వామిని మనం వేడుకుంటే ముక్తిని, జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పి పరాశర సంహిత కూడా చెప్తూ ఉన్నది. యస్య ద్విరదవక్త్రాజ్య పారిషజ్య పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. స్వామివారికి కళ్యాణ విధిని ప్రారంభిస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని ప్రారంభించే ముందు స్వామివారికి ఉపచారాలని కూడా విధిగా నిర్వర్తిస్తూ ఉంటారు. భక్తిభావనతో ప్రియంగా చేసేటటువంటి సపర్యలు ఏవైతే ఉంటాయో వాటిని ఉపచారాలుగా పేర్కొనవచ్చు అన్నమాట. అందులో వైదిక క్రియలను చేస్తూ సజ్జోంకురార్పణ, రక్షాబంధనము, అగ్నిప్రతిష్టాపన వంటి వైదిక క్రియలను కూడా నిర్వహించబోతూ ఉన్నారు. అదుగో సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. పంచపాళికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి సమర్పణ గావిస్తూ ఉన్నారు. అదుగో చూడండి, తులసీ దళాలను, పుష్పాలను కూడా స్వామికి సమర్పించి తద్వారా జీవకోటికి అంతా కూడా ఆహారం అందించబడాలి అనేటువంటి సంకల్పంతో ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. తద్వారా పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి లోకంలో ఆహారము అనేటువంటిది సమృద్ధిగా అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి అంకురార్పణ కార్యక్రమాన్ని కూడా నివేదించారు. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడూ కూడా మనం పిలిస్తే పలుకుతాడు. ధ్యాన శ్లోకాలతో స్తుతించి స్వామివారిని నామాలతో కీర్తిస్తే మనం చేసేటటువంటి పూజ ఏదైతే స్వీకరించడానికి మనం ఈ విగ్రహంలో మనం ఆహ్వానిస్తూ ఉంటాం. శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంజక్రమణి పురతే సరబంధన దేవతారాధనం కరిష్యే. ఓం యమర్పయంతి మనయో హవిర్యోజో హి జాననబుధా విరాజన్నే తమ్మయదోషాయస్యానరాగ్నం విపినాని వదంతు. ఓం శేషమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. రక్షాసూత్ర అధిష్టాన దేవతాభ్యో నమః. శేషాయ నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమేతామశ్వినా భగ స్వస్తి దేవ్యనేతర నిర్వణాః స్వస్తి పూషా అసూరోదధాదన స్వస్తి ద్యావా పృథివీ సూచేతునా స్వస్తయే వాయుముపప్రవామహే సోమం స్వస్తి భవానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతునః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసూరగ్ని స్వస్తయే దేవావంత్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్వం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతి స్వస్తి నగింద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి బంధామనోచరేమ సూర్యాచంద్రమధా వివ పునర్దధాజ్ఞాదాజానదా సంగామేమహి స్వస్త్యానంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాక్యసం దేవతానాం అసురగ్నమింద్రా సఖం సమత్సు బృహత్యశోనామామివారోహేమ అంభోముచామాంగిరా సంగయం యస్వస్త్యాత్రేయం మనసా చతార్క్ష్యం ప్రియాతవానిశరణం ప్రపద్యే స్వస్తిహం బాధేష్వభాయన్నో అస్తు శుభాగుం శుభాం. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా అదుగో దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. ప్రతిశరబంధం స్వామివారికి ఏదైతే ఈ దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారో జగద్రక్షకుడైనటువంటి భగవత్ స్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వర స్వామిగా మనకి అందరినీ కూడా రక్షించేటటువంటి వాడు. అందుకే ఆపద్బాంధవ అనాథరక్షక గోవిందా అని చెప్పి మనం వేడుకుంటూ ఉంటాం. ఏడుకొండలు ఎక్కి స్వామిని దర్శనం చేసుకుంటూ ఉంటాం. ఎన్నో సుదూర ప్రాంతాలను కూడా ఇక్కడికి విచ్చేసి స్వామివారి యొక్క మొక్కు చెల్లించుకుంటాం. కారణం ఏంటి అంటే మన కుటుంబంలో యజమాని ఎలాగైతే అధిపతిగా వ్యవహరిస్తాడో లోకంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలకి కూడా యజమాని ఎవరు అని అంటే అదుగో వెంకటేశ్వర స్వామి. ఆ స్వామిని మనం అన్ని కుటుంబాల్లో వచ్చేటటువంటి సమస్యలన్నీ కూడా ఆ స్వామికి మనం నివేదిస్తే ఆ స్వామి తప్పక తీరుస్తాడు. అందుకే ఏడుకొండలు ఎక్కి స్వామిని మనం ప్రార్థించి తద్వారా మన మొక్కుబళ్ళన్నీ కూడా చెల్లించుకొని స్వామి పునీతులవుతూ ఉంటాం. అందువల్ల స్వామిని ఏదైతే మనం కోరుకుంటామో ఆ కోరికలన్నింటినీ కూడా కోరిక వరాల రాయుడు కాబట్టి ఆ స్వామివారికి ఈ కళ్యాణోత్సవంలో సమస్తమైనటువంటి మధుప్రక్క నివేదనం, పాదప్రక్షాళన, కూర్చప్రధానం జరిపి స్వామి అమ్మవార్ల మధ్య కూడా మంత్రపూర్వకంగా తెరపట్టబోతూ ఉన్నారు. అదుగో దీక్షాకంకణ ధారణలో స్వామివారి యొక్క దక్షిణ హస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. వెంకటాచలపతి ఎవరయ్యా అంటే నిత్యానంద తేజోమయుడు.
మరి సకల జగన్నాయకుడు ఆయన, సర్వవ్యాపకుడు, నిత్య ఐశ్వర్యమూర్తి, కోటి ఉదయ సూర్య కాంతులు, కోటి విద్యుత్కాంతులు కలిగినటువంటి సమస్తాలంకార సంశోభితుడు, నీలమేఘ శ్యాముడు, పీతాంబరధారి, సర్వాధ్యక్షం మహావిష్ణుం సర్వలోకైకనాయకం, కారుణ్యానంద బాహుల్య సర్వాశ్చర్యమయం విభుం. స్వామిని ఇలా మనం అనేక ఉత్సవాల ద్వారా మనం సేవిస్తే మనకు కలిగేటటువంటి లాభం ఏంటి? ప్రతిరోజు కూడా స్వామికి కళ్యాణోత్సవాన్ని చేయిస్తున్నాం కదా. ఆ తదుపరి స్వామికి డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం అని చెప్పి ఇలా ఉత్సవాలన్నీ కూడా స్వామికి సమర్పిస్తూ ఉంటారు. దీనికి ఫలం ఏదన్నా ఉందా అని చెప్పి అంటే, ఏతేనోత్సవేన సర్వప్రజా వృద్ధి విజయ కీర్తిశ్చ వర్ధతే ఇష్టకామానవాప్నోతి విష్ణులోకే మహీయతే సర్వవ్యాధి పీడా నివారణ సిద్ధిమాప్నోతీతి విజ్ఞాయతే. మరీచి విమర్శనాకల్పం ఏమని చెప్పింది అనంటే, ఈ సేవల్లో పాల్గొనేటటువంటి భక్తులందరికీ కూడా శ్రీవారి కరుణ వలన సంతాన వృద్ధి కలుగుతుందట, అన్ని కార్యాల్లో కూడా విజయం సిద్ధిస్తుందట, అలాగే కీర్తి, కోరిన కోరికలు తీరటము, సర్వవ్యాధి పీడ నివారణ జరిగి దేహం అంతమునందు కూడా విష్ణు సాయుధ్యం పొందుతుంది అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. అంత గొప్పగా స్వామివారిని కీర్తిస్తే, స్వామివారిని ధ్యానిస్తే, స్వామివారికి కళ్యాణోత్సవాన్ని మనం చేయిస్తే కలిగేటటువంటి ఫలాన్ని కూడా అనంతమైందిగా చెప్తూ ఉంటారు. నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని జరపడం వలన శ్రీవారికి మహోత్సవాలు నిర్వహించినటువంటి ఫలం కలుగుతుందట. అంటే ఆ దేశంలో ఉన్నటువంటి రాజు, ఆ దేశ ప్రజలు వృద్ధి మార్గంలో పయనిస్తారట. ఉత్సవ సమయంలో శ్రీవారిని ఎవరైతే సేవిస్తారో ఆ మూల విరాట్టుని సేవించినటువంటి ఫలితం కూడా కలుగుతుందట. అదే కాదు, పదే పదే గొప్ప యజ్ఞాలు నిర్వహించినటువంటి ఫలితం కూడా కలుగుతుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. అదిగో స్వామివారికి దీక్షాకంకణ ధారణానంతరం ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు కూడా దీక్షాకంకణ ధారణ జరుపుతూ, అదిగో మన మహాలక్ష్మి అమ్మవారికి కూడా దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. పద్మహస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే ఋగ్యజుస్సామరూపాయై విద్యాయై తే నమో నమః. మహాలక్ష్మి అమ్మవారికి దీక్షాకంకణ ధారణానంతరం భూమహాలక్ష్మికి కూడా వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. బ్రహ్మాది దేవతలంతా కూడా లక్ష్మీదేవిని స్తుతించారట. సకల దేవతలకు కూడా మాతృమూర్తి ఆ తల్లి, బ్రహ్మ తేజ సంపన్నురాలు, చిరునవ్వులు ఒలికించేటటువంటి ప్రశాంత ముఖవర్చస్సు ఆవిడది. పద్మముల వంటి కన్నులు, ముఖ కాంతులతో కూడా మారేడు వనాల్లో నివసించేటటువంటి ఇష్టము కలిగి శ్రీమన్నారాయణుడికి ప్రియురాలి, అనేకానక సుగంధ ద్రవ్యాలను కూడా లేపనం చేసుకుని ఉంటుందట. అదిగో దీక్షాకంకణ ధారణానంతరం అర్చకౌరేణ్యులు కూడా స్వయంగా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించుకుంటూ ఉన్నారు. సకల ఆభరణభూషితురాలై వేద విద్యా స్వరూపిణిగా ప్రకాశిస్తూ ఉంటుందట. పద్మహస్తగా సాక్షాత్కరించబడి దయామృత వీక్షణాలతో కూడా మనల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తుంది ఆ తల్లి. ఆ దయాదృష్టి ఎవరిపై అయితే ప్రవహిస్తుందో వారంతా కూడా బ్రహ్మ ఇందాది పదవులను కూడా అలంకరిస్తారు అని కూడా శాస్త్రం చెప్తూ ఉన్నది. అఖండై బిల్వపత్రార్చయంతి నరాభువి స్తోత్రేణానేన ఏ దేవా నరాయుష్మత్కృతేన వై. అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. సకలమైనటువంటి లోకములో ఉన్నటువంటి దేవతాగణమంతా కూడా శేషాచలం చేరుకోబోతున్నారు. వారందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నారు. అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే. ఓం ఏతోన్వింద్రం స్తవాం శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్ధాంశం శుద్ధ ఆశీర్వాన్ మమక్తే ఇంద్రశుద్ధో ఆగహే శుద్ధ శుద్ధాభిరోధమిహే శుద్ధోరయం నిధారయ శుద్ధో మమత్య సౌమ్యః ఇంద్రశుద్ధో హినోరయం శుద్ధో రత్నాని దాశునే శుద్ధో వృత్నాని జిగ్నశే శుద్ధో వాజిం చిదాశనే మయ దేవాత్మదేవహోదిహే దైవ్యాహోదా రావణజంత పూర్వేస్తాస్యామధర్మాసు వీరాః మక్యం యదంతమజానహం వ్యాగోతి సత్యామనసోమే అస్తు ఏ నోమానిగాంకదమచ్చనాహం విశ్వే దేవాసో అధిభోజనామే దేవీ షడర్వే రుణకృణోత విశ్వే దేవాస యహమే రయత్హం మహాస్మహి ప్రజయామాతనోభిర్మానధామత్వసతే సోమరాజన్ జాతవేదో భవనస్య రేతయః సంజతపసో ఇత్యనిష్యతే అగ్నిమశ్వత్థాదిరిహ వ్యవాహకం సమీ గర్భాంజనగిన్యోమయో భూః घृतप्रदेगो कृतयो निरग्निकृतैः समिद्धो कृतमस्यान्नम् घृतपृशस्त्वादरितो वहन्ति कृतं सुविराजिक्षदेवान् आयुर्दा अग्ने हविडोजुषाणो घृतप्रदेगो कृतयो निरेधे घृतं पीत्वा मधुजारगव्यं विदेव पुत्रमभिरक्षदादिमम्
అదితేన మన్యస్మ అనుమతేన మన్యస్మ సరస్వతేన మన్యస్మ దేవతమిద ప్రసుమ బ్రహ్మజిజ్ఞానం ప్రథమం పురస్తాత్ శ్రీమత సురజో వేన ఆవహ సబుద్ధయా పపమా అస్య విష్టాచతశ్చ యోనమచతశ్చ భవః ఓం భూ బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మణే నమః ఇదవాసనం సోమో ధేనుకం సోమో అర్వంతమాసకం సోమో వీరంగరమంజంతరాదో సాధన్యం విదత్యకం భేగం శ్రవణం యోద్రాచ తస్మై ఓం భూస్వమావాహయామి ఓం భవర్యజ్ఞాంగమావాహయామి ఓం సవృందమావాహయామి ఓం భూర్భవస్వశ్చంద్రమావాహయామి సోమస్య గిదవాసనం బ్రహ్మణే నమః సర్వోపచారాన్ సమర్పయామి సోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయత్పన్నాగస్య పృష్టే యజమానో సదప్తరుహీనాగం సుకృతాం గిత్ర లోకస్తత్రేమం యజ్ఞం గిరమానం జధేః ఓం ప్రోక్ష్య సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయత్పన్నాగస్య పృష్టే యజమానో సదప్తరుహీనాగం సుకృతాం గిత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానం జధేః ఓం ప్రోక్ష్య పవిత్రే स्तो వైష్ణవ్యే स्तो జిగ్నయే स्तो వాజభూతే स्तो విష్ణోర్మనధాభూతే स्तो జిగ్నస్య పావనే స్తః పరశుర పవిత్రే स्तो వైష్ణవ్యో దేవతమప్రసవనాత్వచ్ఛిత్రేణ పవిత్రేణ వదో సూర్యస్య రశ్మిభిరాపో దేమీరగ్రే భువో అగ్రే గుమోగ్రయమం యజ్ఞం యథాగ్రే యజ్ఞపతింధత్త యుష్మానింద్రో వృణీతత్రదూర్యే యూయమింద్రమవృణీర్థం త్రదూర్యే ప్రోక్షితాస్థ విష్ణుమావాహయామి మహావిష్ణుమావాహయామి సదా విష్ణుమావాహయామి విశ్వస్మాదీశతోజినమానస్య పరిధి రిడగీడితః ఇంద్రస్య బాహురసి దక్షిణో జినమానస్య పరిధి రిడగీడితః బ్రహ్మన్నవ ప్రణేష్యామి జినమానవాచం గిచ్చ ప్రణయజ్ఞం దేవతావర్ధయత్పన్నాగస్య పుష్టేయమానోస్తు సప్తర్షీనాగం సుకృతాం గిత్రలోకస్తత్రేమం యజ్ఞం జినమానం చధేః ఓం ప్రణయ సోమాప ప్రణేష్యామి జినమానవాచం గిచ్చ ప్రణయజ్ఞం దేవతావర్ధయత్పన్నాగస్య పుష్టేయమానోస్తు సప్తర్షీనాగం సుకృతాం గిత్రలోకస్తత్రేమం యజ్ఞం జినమానం చధేః ఓం ప్రణయ కోమ ప్రణేత సమప్రణయత్వాపో దేవీ ప్రణయాని యజ్ఞకం సకం సాతయంతునః ప్రజాపతిమావాహయామి ఇంద్రమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిశోమమావాహయామి ప్రజాపతిమావాహయామి బ్రహ్మాణమావాహయామి ఇంద్రమావాహయామి వసూనామాహయామి మృదామాహయామి రుద్రానామాహయామి అపావోపస్పృశ్య శ్రీమహావిష్ణుమావాహయామి బృహత్ప్రేమావాహయామి మిత్రమావాహయామి వరుణమావాహయామి ఆదిత్యానావాహయామి అశ్వినామావాహయామి పూషణమావాహయామి కక్షమావాహయామి కక్షదేవత సోమమావాహయామి వైవాహిక యజ్ఞమావాహయామి యజ్ఞదేవత విశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆజ్యభాగే ప్రజాపతిగే కృష్ణనోమామి బ్రహ్మణే కృష్ణనోమామి ఇంద్రాకి కృష్ణనోమామి అగ్నయే కృష్ణనోమామి సోమాకి కృష్ణనోమామి అగ్నయే కృష్ణనోమామి సోమాకి కృష్ణనోమామి అగ్ని సోమాభ్యాం కృష్ణనోమామి ప్రజాపతిగే కృష్ణనోమామి బ్రహ్మణే కృష్ణనోమామి ఇంద్రాకి కృష్ణనోమామి వసుభ్యో కృష్ణనోమామి మరుద్భ్యో కృష్ణనోమామి రుద్రేభ్యో కృష్ణనిర్వమామి ఆపావోపస్పృశ్య శ్రీమహావిష్ణవే కృష్ణనిర్వమామి బృహత్ప్రగే కృష్ణనిర్వమామి మిత్రాకి కృష్ణనిర్వమామి వరుణాకి కృష్ణనిర్వమామి ఆదిత్యేభ్యో కృష్ణనిర్వమామి అశ్విభ్యాం కృష్ణనోమామి పూష్ణే కృష్ణనిర్వమామి కక్షాకి కృష్ణనిర్వమామి కక్షదేవత సోమాకి కృష్ణనిర్వమామి వైవాహిక యజ్ఞాకి కృష్ణనిర్వమామి యజ్ఞదేవత విష్మేభ్యో దేమేభ్యో జ్యేష్ఠ నిర్వమామి సర్వనేమేభ్యో దుష్ట నిర్వమామి ఆద్యంద్రపితశ్రయామి చితంద్రపితశ్రయామి అగ్నేత్యోదరసి సమిదసి స్వాహ అమృతమజమారుణమసి అంతరితమృక్షోంతరిత అరాతయః ప్రత్యష్టమృక్ష ప్రత్యష్ట అరాతయః చిత్తరిస్తావనా తచ్ఛిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిः స్వాహ వాక్పతిస్తావనా తచ్ఛిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిः స్వాహ దేవస్వాదిపదావనా తచ్ఛిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిः స్వాహ కరసంపూర్ణావాసమిధో గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతం స్పర్శయిత్వాభ్యర్చ్య అక్షత ఆజ్య చురుభిః ఇమామే అగ్నిష్టగాధేనవ సంత్వేగా చ శతం చ సహస్రం చ ఆయుధం చ నిగితం చ ప్రగితం చ అర్పదం చ న్యర్పదం చ సముద్రస్య మధ్యం చ అంతశ్చ పరార్ధశ్చ ఇమామే అగ్నిష్టగాధేనవ సంతో ఇంద్రాయ నమః అగ్నయే నమః యమాయ నమః నృతయే నమః వరుణాయ నమః వాయవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః జాతవేదసే నమః సహోదసే నమః అజనాప్రమే నమః విసర్పణే నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః అదితేన మన్యస్వ నమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవేతః ప్రసుమా షష్ఠీశతసహస్రాన్యగతమక్షయమర్పుదవానయ అయంత యద్మాత్మా జాతవేదస్తేనేత్యస్వ వర్తస్వదేత్న వర్తయదాస్మాన్ ప్రజగా పశుభిర్బ్రహ్మవర్చసేనాన్నాత్యేన సమేధయ స్వాహా వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతయే స్వాహ నైరుత్యాదీశానాంతం ఇంద్రాయ స్వాహ అగ్నయే స్వాహ సోమాయ స్వాహ అగ్నిశోమాభ్యాగ స్వాహ ప్రజాపతయే స్వాహ బ్రహ్మణే స్వాహ ఇంద్రాయ స్వాహ వసుభ్య స్వాహ మరుద్భ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అపావోపస్పృశ్య శ్రీమహావిష్ణవే స్వాహ బృహత్పతయే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ అశ్విభ్యాగ స్వాహ పూష్ణే స్వాహ కక్షాయ స్వాహ కక్షదేవత సోమాయ స్వాహ వైవాహిక యజ్ఞాయ స్వాహ యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వదేవేభ్య స్వాహ ద్రవ్యాభికార్య ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ
వకుం స్వస్వాహ ఓం భూర్భువ స్వస్వాహ అదితేన్మమగ్రస్తాః అనుమదేన్మమగ్రస్తాః సరస్వదేన్మమగ్రస్తాః దేవసవిరప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపరే పురుషోత్తమస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంజకర్మణి ఉపాసనాగ్నౌ ఆఘారాంతే స్వర మంత్ర అక్షర క్రియా దోష ప్రాయశ్చిత్తార్థమతో దేవాదిషట్వైష్టమ హోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమదేన మన్యస్వ సరస్వదేన మన్యస్వ దేవసవిరప్రసవ ఓం అతో దేవా అవంతనాయితో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానదరేవరం సమూఢమస్యవాగం శ్రే స్వాహా త్రీని పదా విచక్రమే విష్ణుర్గోమా అదాభ్యः తతో ధర్మాన్ని ధారయన్ స్వాహా విష్ణోక్రమాన్ని పశ్యతిగిదో ప్రధాని పుష్పసే ఇంద్రస్య ఇత్యస్సఖా స్వాహా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరజः దిమే విచక్షణాదరగ్ స్వాహా తద్విప్రాసోపమన్యమోజాగ్రవాగం సస్సమింధరే విష్ణోర్యత్పరమం పదగ్ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం స్వస్వాహా ఓం భూర్భవ స్వస్వాహా అదితేన్మమగ్రస్తాః అనుమదేన్మమగ్రస్తాః సరస్వదేన్మమగ్రస్తాః దేవసవిరప్రాసామీః పెట్టని కోటిందరికి పెళ్లి కొడుకు బొమ్మ పెట్టే నసురులకెల్లా
तस्मार्तादिकं कर्मणिखिलं येन सूत्रितं तस्मै समस्तवेदार्थविदे विखनसे नमः। नारायणं सकबलं सकलामरेन्द्रं वैघानसं मम गुरुं निगमागमेन्द्रं भृक्पत्रिकस्य ममरीचमखान्मुनीन्द्रान् सर्वानहं कुलगुरून् प्रणमामि मूर्धना। अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यापरिमितशक्त्या प्रियमाणस्य महाजलोकस्य मध्ये परिभ्रममाणानामनेककोटिब्रह्माण्डानां एकदमे पृथिवीं यप्तेजो वायुं व्याकाश अहङ्कारमहदं व्यक्ताख्यसप्तावरणैरावृते अस्मिन् महदिब्रह्माण्डे आधारशक्ति श्रीवराह कूर्मानन्ताष्टदिक्कजो परिप्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानां ऊर्ध्वभागे भूलोके भवर्लोक सवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानाम् अथोभागे महानालायमानस्य फणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावतमण्डलीकवामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्य अष्टदिग्दण्डि शुण्डादण्डोत्तम्भिते अमरावते तेजोपदे संयमने रक्षोपदे सिन्धुपदे गन्धवत्यलकापदे यशोपदेत्यष्टदेव पुने विराजते इन्द्राग्निजामान्यरितिवर्णवायुकुबेर ईशानाख्य अष्टलोकपालक परिपालिते लोकालोकाचलवलगिते लवणेक्षुसुरासर्पितशिक्षेरसुप्तोदकाक्षसप्तार्णवपरिवृते जम्भूप्लक्षकुशक्रौञ्च शाकशाल्मलिपुष्पराक्षसप्तद्वीपद्वीपिते माहेन्द्रमलयसख्य अदृक्षद्विन्ध्यपारियात्राख्य सप्तकुलपर्वत विराजिते भारतिकिं पुरुषहारीरामृतपत्राश्वकेतुकबालक हिरण्यकर्मणककुरुवरशाख्य नववर्षाणां मध्ये भरतवर्षे इन्द्रकसेरुताम्रकभस्ति पुन्नाकगन्धर्व सौम्यवर्णभरताख्य नवखण्डानां मध्ये भरतखण्डे मम अनेकजन्मसु यः जन्मनि च एतत्क्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धके शतहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्तदितिक्षयार्थं दश पूर्वेषां दशापनेषां मत्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीबाकलोहितधामातपसङ्घातकारसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तले सूर्यमण्डलपर्यन्तं कृतराशेर्वर्षसहस्रावधाने एकैकदिनापकर्षणक्रमेण सर्वरास्यमकर्षण संहितकाले श्रीहरिलोके निवासदित्यर्थं त्रिगुणीकृत अग्निष्टोम अदिरात्राप्तोर्यामधान्तपणवाजपेञ्चपौण्डरीकाश्वमेधाधि शतक्रतुपुण्यफलावाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्य पदमिति चतुर्विध मोक्षफलसित्यर्थम् अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीयपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य परव्यूह विभव अन्तर्यामि अर्चावतार स्वरूपस्य श्री भूनीलासमेत श्री श्रीनिवास स्वामिनः श्री विखनोमणीन्द्रमदानसारविर्भृक्वादिभिर्मन्वादिभिर्वशिष्टादिभिः दिव्य महर्षिभिः रिक्तगुह्य धर्मपुराण इतिहास कल्पोक्त सकल फलावाप्यर्थं कन्यादानं कारयिष्ये। ओम अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य सिंहचक्रशार्ङ्गकौमोदगी नन्दकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानस भगवतशास्त्रप्रकारेण आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रकार्षेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य परव्यूहविभव अन्तर्यामि अर्चावताररूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नत्रे आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रकार्षेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूषस्य मूलप्रकृते स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणोऽख्यातिवशात् उत्पत्तिस्थितिलयकारणभूषस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रकार्षेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्तदेवता निकुटमकुटमणिगण विजृम्भितपादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रकार्षेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहारकेयूर दिव्याभरणभूषिताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योभिशोभिताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्य दिव्याद्भुत नित्ययौवन स्वाभावलावण्य तेजोरत्नाकराय अखिलशाखाध्यायिनो श्रवणनक्षत्रे मकररासौ जाताय श्री श्रीनिवासपरब्रह्मणे वराय
ऋग्यजुस्सामाधर्मणसकलवेदाध्यायिनीं भार्गवत्स्यमन आप्नवान उर्वमैदलपञ्चारुषेय प्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सर्वाङ्गनासम्मोहनसंसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीं अयोनिजां भृगोः सङ्कल्पतनयाम् उत्तरफल्गुणी नक्षत्रे कन्यारासौ जातायां श्रीदेवी नाम्नीं इमां कन्यां दास्यामि ऋग्यजुस्सामाधर्मणसकलवेदाध्यायिनीं काश्यप आवत्सारणी ध्रुवत्रयारुषेय प्रवरान्विता काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सर्वाङ्गनासम्मोहनसंसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीं अत्यन्तसौन्दर्यवतीं बहु श्यामलाङ्गीं कश्यपप्रजापतेः सङ्कल्पतनयां रेवती नक्षत्रे मीनरासौ जातायां श्री भूदेवी नाम्नीं इमां कन्यां दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकचिकीर्षया कन्यां सालङ्कृतां साध्वीं सुनीलाय समेधयेत् प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भरा सर्वभूता साक्षिण्यः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तः सुमुहूर्तो अस्तु। ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. అదిగో మాంగళ్య పూజను కూడా గావించబోతూ ఉన్నారు. మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతునానని చెప్పి లోకరక్షణ నిమిత్తమై ఇటువంటి కళ్యాణోత్సవాలను కూడా నిర్వహిస్తూ ఉంటారు. అదిగో కన్యాదానములో అటు గోత్ర ప్రవరణను కూడా మనం ఇప్పుడే విన్నాం. స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క ఋషి పరంపరను కూడా ఆనాడు సుఖమహర్షి శుభలేఖం తీసుకుని శ్రీనివాసస్వామిని దర్శించాడట. దేవగురువు అయినటువంటి బృహస్పతిని ఋషీశ్వరుని అందరినీ కూడా రప్పించారట. లగ్నపత్రికలు వ్రాయించాలి అని చెప్పి ఆకాశరాజు వినయపూర్వకంగా ప్రార్థించాడట. బృహస్పతి సంతోషించి శ్రీమన్నారాయణుని పెండ్లి పత్రిక నేను వ్రాయటము అనేటువంటిది దానివల్ల నేను ధన్యుణ్ణయ్యాను అని చెప్పి కూడా ఆయన, ఓ రాజా, శ్రీహరే నీకు అల్లుడవటము అనేటువంటిది నీ పూర్వజన్మ ఫలము అని చెప్పి నీ వలన సర్వ మానవకోటికి, ముక్కోటి దేవతలకు, ఋషులకు, గరుడ గంధర్వ కిన్నెర కింపురుష సిద్ధ సాధ్య యక్షులకు, పండితగాయ కవిశేఖరులకు సహితం కూడా నీ వలన శ్రీ వెంకటేశ్వర స్వామిని చూచేటటువంటి భాగ్యం కలుగుతుంది. లగ్నపత్రిక వ్రాయటానికి ముందు పంచాంగం తీసుకున్నాడట. శ్రీనివాసుని నామనక్షత్రాలని గణన చేసి లగ్నశుద్ధి చేసి వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం సుముహూర్తము అని చెప్పి నిశ్చయించి ఆకాశరాజును కూడా తెలియపరిస్తే రాజు పరమానంద భరితుడయ్యాడట. ఆ శుభలేఖను మీరే వ్రాయాలి అని చెప్పి ప్రార్థిస్తే బృహస్పతి లగ్నపత్రికను రాయటం మొదలుపెట్టాడట. శ్రీ శేషాచలవాసుడైనటువంటి శ్రీనివాసునకు ఆకాశరాజు వ్రాయించినటువంటి శుభలేఖ విశేషాలు ఏమేనని చెప్పి అంటే, ఆర్యా తమ విషయములెల్లా పెద్దల వలన విని సంతోషించాను. కావున తమకు నా పుత్రిక పద్మావతిని సంగి వివాహం జరిపించ సంకల్పించినాడు. అందుకు వైశాఖ శుద్ధదశమి శుక్రవారం సిద్ధయోగము ముహూర్తము పెద్దలచే నిర్ణయింపబడింది. కాబట్టి తాము తన బంధుమిత్ర సపరివార సమేతంగా వచ్చి నాచేయి వసంగబడేటటువంటి కన్యాదానాన్ని స్వీకరించి మమ్మల్ని కృతార్థులు చేయి ప్రార్థన అని చెప్పి ఇట్లు ఆకాశరాజు అని చెప్పి కూడా రాశారట. ఆ లగ్నపత్రికను రాస్తే ఆనాడు కన్యాదాన మహోత్సవం ఎంత వైభవంగా జరిగిందో ఈనాడు కళ్ళకు కట్టినట్లుగా మనం ఈనాడు మన అర్చకవరేణ్యులు కూడా కన్యాదాన కార్యక్రమాన్ని అతి పవిత్రంగా నిర్వర్తించారు. అంటే శ్రీమన్నారాయణుడు వైకుంఠాన్ని విడిచి భూలోకాన్ని కూడా చేరాడు. నారద మహర్షి వచ్చి శ్రీనివాసస్వామికి నమస్కరించాడట. శ్రీనివాసుడు నారద మహర్షిని గౌరవించి ఉచితాసనంపై కూర్చుండబెట్టి ఏమి విశేషాలు అని చెప్పి ఆ నారదుల వారిని అడిగితే నారదుడు అన్నాడట శ్రీనివాసస్వామిని చూసి, ఆర్తజన రక్షక పరంధామ, త్రేతాయుగములో వేదవతికి ఇచ్చినటువంటి మాట నేడు చెల్లించడానికి సమయం ఆసన్నమైంది. నీ కళ్యాణ వేడుకను చూచేటటువంటి భాగ్యం కలిగించినందుకు ధన్యుణ్ణయ్యాను అని చెప్పి అంటే శ్రీనివాసస్వామి చింతాక్రాంతుడై, నారద, కళ్యాణానికి కావలసినటువంటి ధనం నా దగ్గర లేదు. ఎందుకంటే లక్ష్మీదేవి లేనందువలన చిల్లిగవ్వ కూడా ప్రస్తుతం నేను లేనివాణ్ణయ్యాను అని చెప్పి అంటే అప్పుడు నారదులు వారు సెలవిచ్చారట, నీరజనాభ వనజనాభ ఎందుకు నీవు చింతిస్తావు? నీవు
గరుత్మంతుని రప్పించి కుబేరునికి వర్తమానం పంపిస్తే కుబేరుడు వెంటనే నీకు అప్పుగా ధనాన్ని ఇస్తాడు కదా అని చెప్పాడట. వెంటనే నారదుల వారు కుబేరుడితో, కుబేరా, ఈ వైశాఖ శుద్ధ దశమి నాడు శ్రీహరికి వివాహం జరగబోతూ ఉంది. అది నీకు తెలిసేందే కదా, నీవు కొంత ధన సహాయాన్ని చెయ్యి అని అడిగారట. వెంటనే కుబేరుడు సంతోషించి 3364 కోట్ల రామనిష్కమాలను ఇచ్చి పత్రం వ్రాయించుకున్నారట. అప్పుడు సాక్షులుగా బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు, అశ్వత్థాలు అందరూ కూడా సంతకాలు పెట్టారు. మరి వెంటనే శ్రీనివాసుడు కుబేరును చూసి, భక్త కుబేరా, నీవు ఇచ్చినటువంటి ధనం కలియుగములో వడ్డీ చెల్లిస్తూ కలియుగాంతంలో వడ్డీ అసలు మొత్తం చెల్లించగలవాణ్ణు అని చెప్తే నారదుడు, కుబేరుడు కూడా సంతోషించారు. స్వామివారి వద్ద సెలవు తీసుకున్నారు. అదుగో అతి పవిత్రంగా స్వామివారి హస్తానికి తాకించినటువంటి ఈ పవిత్ర మంగళసూత్రాలను ఉభయదేవేరులు ఇరువురికి కూడా హస్తే కురుతా అథః సీతా సావిత్రీ ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతేమో బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృత్యంత తాన్ హస్తే కురుత అథః సీతా సావిత్రీ ధ్రువం ధ్రువేణ హవిషాభిషోమం వృషామసి అథాత ఇంద్ర కేబలైర్విషో బలిహృతస్కరదే. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. సుప్రతిష్ఠితమస్తు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. ఇతరుల వేడుకొంటేనేమి గలదు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. ఇతరుల వేడుకొంటేనేమి గలదు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. మోదముతో నొకమాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక. మోదముతో నొకమాని మొదల పోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక. ఆదిమూలమగు హరి ఆతుమ సేవించక. ఆదిమూలమగు హరి ఆతుమ సేవించక. ఏ దైవములగన్నానేమి సెలవు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. ఇతరుల వేడుకొంటేనేమి గలదు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజక్రమణి ఉపాసనాగ్నౌ
ప్రధాన హోమం హోష్యే అతిథేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద పృథువ ఓం అగ్నిదేవ ప్రథమో దేవతా నాగంసోస్య ప్రజాముంచనృత్యపాశాత్ తదయకం రాజావృణో న మన్యతాం యథే జగ స్త్రీ పౌత్రమగన్నరోధాత్ స్వాహా ఇమం మే వృణస్తుతి హవమత్యాచ మృడయా తామవస్య రాజగే స్వాహా తత్వాయామి బ్రహ్మణ మంతమానసరాజాస్తే గినమానో హవిర్భిః అహేనమానో వరణే హవోదృశకం సమాన ఆయు ప్రమోషి స్వాహా తన్నో అగ్నే వృణస్య విద్వాన్ దేవస్య హేనో వయాసతిష్ఠాః యజిష్టో వహ్నితమస్సోషదానో విశ్వాన్ ద్వేషాకం సిప్రమమత్యస్మత్ స్వాహా సత్పన్నో అగ్నే మమాభమోతే నీతిష్టో అస్యాపచదో వ్యుష్టౌ అపచక్ష్మణ వరణకం దడానో వేహమృడేకకం సహవోనయేధి స్వాహా త్వమగ్నే అజాస్యాసన్ మనసాహితః అజాసన హవ్యమోహిదేయానో ధేహి భేషృక్ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం సవ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్మమగ్స్తాః అనమదేన్మమగ్స్తాః సరస్వతేన్మమగ్స్తాః దేవసవిదప్రాసామీః శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవాకింజకర్మణి ఉపాసనాగ్నౌ లాజహోమం హోష్యే అదితేన మన్యస్వ అనమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిదప్రసువ ఇమాన్ లాజానామిత్యభిఘార్యా ఓం ఇమాన్ లాజానాపపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుబభ్రూతేక్నౌ లాజానాపపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషా స్వాయుషో దోషధీనాకం రసేనోత్పద్యన్యస్య సుష్మేనోధస్తామృతాకం అను విశ్వాబుధత్వజా వయం ధారాబుధన్యా ఇవ అధిగాహే మహిత్విషః ఇమాన్ లాజానాపపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుబభ్రూతేక్నౌ లాజానాపపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం ఇమాన్ లాజానాపపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుబభ్రూతేక్నౌ లాజానాపపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ ఓం సవ స్వాహ ఓం భూర్భవ స్వ స్వాహ అదితేన్మమగ్స్తాః అనుమదేన్మమగ్స్తాః సరస్వతేన్మమగ్స్తాః దేవసవిదప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీ భూన్లా సమేత శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవాకింజకర్మణి ఔపాసనాగ్నౌ సర్వప్రాయశ్చిత్తార్థం అతో దేవాదిషట్వైష్ణవహోమం హోష్యే అదితేన మన్యస్వ అనమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిదప్రసువ ఓం అతో దేవా అవంతనాయతో విష్ణుర్విక్రమే పృథివ్యా సప్తరామభిస్వాహా ఇదం విష్ణుర్విక్రమే త్రిధానధనే పదం సమూఢమస్యమాగం శ్రీ స్వాహా త్రీనిపరా విక్రమే విష్ణుర్గోపాదాభ్యః తదో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణోకర్మాణి ప్రసదగిరో ప్రధాని స్పృహే ఇంద్రశ్చగిత్యస్సఖా స్వాహా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూర్యః దివేవ చక్షురాతరక్ స్వాహా తద్విప్రాసోపమన్యమోజాగ్రవాగం సస్సమింధరే విష్ణోర్యత్ర మం పదక్ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం సవ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్మమగ్స్తాః అనుమదేన్మమగ్స్తాః సరస్వతేన్మమగ్స్తాః దేవసవిదప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయప్రే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలా సమేత శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవాకింజకర్మణి ఔపాసనాగ్నౌ కర్మధాత్పుణ్యార్థం ఉపరిష్టాంతహోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిదప్రసువ యదస్య కర్మణోతినేన జంయత్వాన్యోనమిహాకరం అగ్నిశ్చస్విష్టకృతితాన్ సర్వకృష్టిష్టకం జోహరం కరోతు స్వాహా అగ్నయే స్విష్టకృతే జోహుతహుతాహుతేనాంకమానాకం సమర్థయిత్రే స్వాహా అగ్నయే స్వాహా అగ్నయే నాదాయ స్వాహా అగ్నయే నపతయే స్వాహా ప్రజాపతయే స్వాహా ఇంద్రాయ స్వాహా విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వాభ్యో
देवताभ्य स्वाहा सर्वत्रैवातिष्ठकं सर्वत्रैवानातिष्ठं देवतमस्मै स्वाहा अग्नये सृष्टकृते स्वाहा वास्तुपदे नमो वास्तुपदये स्वाहा यन्म आत्मनो निन्दाभूतग्निस्तत्तरः आर्जातवेदापितृषणि स्वाहा पुनरग्निचक्षुरातरेन्द्रो बृहत्पतिः पुनर्मे अस्मिनाय मञ्चक्षुरादित्यमक्षो स्वाहा आगिष्टेभ्य स्वाहा वषटनिष्ठेभ्य स्वाहा भेषदन्तरित्यै स्वाहा स्कृत्यै स्वाहा दौराध्यै स्वाहा देवीभ्य स्वाहा तनोभ्य स्वाहा अर्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येदधीमहि स्वाहा समितसितेजोषि तेजोमयधेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मेवाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मेवाहि स्वाहा सोमस्य धीमहि चित्तमेवाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मेवाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिमेवाहि स्वाहा सप्तदे अग्ने समित सप्तरिक्मा सप्तऋषय सप्तधाम प्रजानि सप्तहोत्रा सप्तधात्मा यदन्ति सप्तयो निरापरत्वा कृतेन स्वाहा प्रतधान विद्वान् नष्टुभृतेन पूर्णमाहुतिञ्जहो मनसा प्रजापतये स्वाहा अग्निर्भक्तं वेदर्भक्तं जौर्भक्तं पृथिवी भक्तं वोषधिवनस्पतिगन्धर्वाप्सरश्चैव भक्तं अग्निर्जैनं वेद जैनं द्योर्जैनं पृथिवी जैर्नं वोषधिवनस्पतिगन्धर्वाप्सरश्चैव जैर्नं समन्दाम्बरहिरहविडा कृतेन समादित्यैरवसरस्तं मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्क्ताम् दिव्यं नभो गच्छतु यत् स्वाहा आद्यशेषम् इन्द्राय जहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीतृप्यतो ब्रह्माद्यास्तृप्यन्तां वोषाधीमनस्पतिगन्धर्वाप्सरसश्चैव तृप्यन्तां मे दक्षिण पितरपितामह प्रपितामहाश्चाक्षं यमस्तृप्यन्तां मदतेन्वमुकुस्ताः हनुमतेन्वमुकुस्ताः सरस्वतेन्वमुकुस्ताः देवसमुद्रप्राधावीः आवाहनदेवताभ्यो नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि पवित्रं च पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सदसि सन्मे भूयात् स्वाहा सर्वमसि सर्वं मे भूयात् स्वाहा अक्षरवक्षत्ये भूमि अक्षेदानसि मामे श्रेष्ठाः वरसिष्ठाकपरेष्टोग्रं वचो अपावधि त्वेषं वचो अपावधेक स्वाहा ऊर्ध्वं यज्ञं नयनं माधि एकवर्धमत्र मेधामष्टं पृथिव्या दिवो वा विष्णवतमा पृथिव्या स्वाहा पश्चिमतः परिधि मपनया दक्षिणतः परिधि मपनया उत्तरतः परिधि मपनया पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वानन्यान् परसमोक्त्या ग्रन्थीन् विसृज्य अर्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापमोषधयो मरुतां पृषदगिस्तदिमं गच्छततो न वृष्टिमेतय स्वाहा शुद्ध्यन्तां देवसदनकं शुद्ध्यन्तां देवसदनं भूतिस्मादेर्लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्तयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुनं जमदग्ने कस्य यद्देवानां त्रयायुनं तन्मे अस्तु त्रयायुषाम् त्रयायुधं जमदग्ने कस्यवस्य त्रयायुधं यद्देवानां त्रयायुधं तन्मे अस्तु त्रयायुषां दीर्घायुत्वाय बलाय सिताय सितञ्च वर्चसे त्रयायुषाम् आपोहिष्टामयो भवस्तानमूर्जे दधातना महेरणाय दक्षिणे योमशिवनमोरसस्तस्य भार्य तेहनः वचनेन मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षया जन्वथा आपो जनयधा जनः यत्ते अग्ने तेजस्ते नाहं तेजस्मी भूजासं यत्ते अग्ने वर्चस्ते नाहं वर्चस्मी भूजासं यत्ते अग्ने हरस्ते नाहकं हरस्मी भूजासं मयि मेधां मयि प्रजा मयि यज्ञस्तेजो दधात मयि मेधां मयि प्रजा मयि इन्द्रियं दधात मयि मेधां मयि प्रजा मयि सूर्यो भ्राजो दधात मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं हरासनाय कृतमया देव परिपूर्णं तदस्तने प्रागश्चित्तान्यशेषानि होमकर्मात्मकानि वैतानि शेषावशेषाणां कृष्णानुस्मरणं ब्रह्मकायेन वाचा मनसेन्द्रियर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यच्चकलं परस्मै नारायणायेति समर्पयामि सर्वं श्रीमन्नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनः पादर्घ्याचमनीयं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः पुनः पादर्घ्याचमनीयं समर्पयामि अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि आज्योपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्रीनिवासार्पणमस्तु यज्ञेश्वराय नमः यथा सुखं यथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च
తల్లి శ్రీరంగనాథుని యందు లీనమై జ్యోతిగా లయించిందట. మేఘ గంభీరధ్వనితో విగ్రహము నుండి మాటలు వినపడ్డాయట. ఓ విష్ణుచిత్తుడా, పరమ సంతోషకరమైనటువంటి కళ్యాణ ఘడియ ఇది అని కూడా స్వామివారు సెలవిచ్చారట. అంటే ఎంత అదృష్టమో చూడండి గోదాదేవికి. అంత అదృష్టపూరితమైనటువంటి ఆ గోదాదేవి జన్మ ధరించింది అని చెప్పి కూడా మనం భావించవచ్చు. మనువవలనను గల్గిరి జగతిలో మానవులు పూర్వమందు అట్టి మనువుకునేనెగా మూలంబు ఆది కాలమునందున నన్ను గొల్చెడు వారికి నాయందు భక్తి గల్గిన వారికి నన్ను చేరెడు జ్ఞానము ఎత్తును నాలోన చేర్చుకొందు. అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం. తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. Oh